హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌజీ. వెల్కమ్ టు పూరి అండ్ సౌజీ శారీస్. ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగున్నారు కదా. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు చూపించే శారీస్ వచ్చేసి అందరి ఫేవరెట్ శారీస్, అందరూ కూడా చాలా ఫిదా అయిపోయిన శారీస్, అందరికీ కూడా ఫ్యాబ్రిక్ పిచ్చగా నచ్చేసిన శారీస్. ఏంటా అనుకుంటున్నారా? ఫ్యాబ్రిక్ మనకి ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్. నేను డ్రేప్ చేశాను కదండి, సో ఇలాగే ఉంటుంది. దీనిలోనే మనకి ఇలా కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తానండి. చాలా బాగుంది. యాక్చువల్గా నేను డ్రేప్ చేశాను కదా, చాలా స్టైలిష్ లుక్ ఉందండి, చాలా ఎలిగెంట్గా కూడా ఉంది, మంచి షైన్ ఉంది. ఎప్పుడు ఉండే రెగ్యులర్ టోన్ ఆఫ్ షేడ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినా కూడా చాలా యూనిక్గా కనిపిస్తారండి. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్యూర్ రష్యన్ సిల్క్ అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది. సో దానిలోనే మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్, ఇలా హాఫ్ వైట్ వచ్చి కింద కలర్ టోన్ అనేది మనకి చేంజ్ అవుతుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. అండ్ జెరీ కానీ, దాని మీద వచ్చిన ఫ్యాబ్రిక్ కానీ, ఫ్యాబ్రిక్ మీద వచ్చిన జెరీ కానీ, అండ్ బ్లౌజ్ కానీ, టాజల్స్ కానీ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి. మీకు ఈ ప్రైస్ రేంజ్కి మీకు ఎక్కడా దొరకదండి. మీరు షోరూమ్స్లో వెళ్ళి మీరు చూసినా కూడా మీకు మినిమం 3500 అయితే ఈజీగా ఛార్జ్ చేస్తారండి. బట్ మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్. మేము డిస్కౌంట్ అని చెప్పట్లేదు అంతేనండి, బట్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్. పూరి అండ్ సౌజీ శారీస్లో మీరు ఏ శారీ తీసుకున్నా కూడా ఖచ్చితంగా అది మంచి పార్టీవేర్ శారీ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ లుక్ కూడా అంతే ఎలిగెంట్గా ఉంటుంది. మీరు డ్రేప్ చేసినా ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అడుగుతారండి. అంత మంచి మంచి కలెక్షన్, యూనిక్ కలెక్షన్, డిఫరెంట్ కలెక్షన్, అసలు మాకే చాలా డిఫరెంట్గా ఉంటే కానీ పిక్ చేయమండి. సో అలాంటి శారీసే తీసుకొచ్చి మీకైతే చూపిస్తాము. సో ఇలాంటి మంచి మంచి శారీస్ చూపించాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం, యాజ్ వెల్ యాజ్ ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుందండి. ఇంకా మంచి మంచి శారీస్ తీసుకురావటాకైతే మేము ట్రై చేస్తాము. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను వేర్ చేశాను కదా, అలాగే ఉంటుంది ఫ్యాబ్రిక్. అదే శారీ కూడా ఉంది. సో ఇదే టోన్ ఆఫ్ శారీ అనమాట. మీకు ఎలాగైతే కనిపిస్తుందో అలాగే ఉంటుంది. మీరు రిసీవ్ చేసుకున్నాక కూడా మీకు అలాగే ఉంటుంది. అదే శారీ, అదే ఫ్యాబ్రిక్, అదే క్వాలిటీలో మీకు అయితే పంపిస్తాము. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు వచ్చిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో అయితే తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ డ్యామేజ్ వచ్చింది అంటే రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అనేది అప్లికబుల్ అండి. మేము ఆల్రెడీ చెక్ చేసే పంపిస్తాము. బట్ డ్యామేజ్ వచ్చి ఉంటే కనుక మేము రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేస్తామండి. బట్ ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా కంపల్సరీ అండి. సో మీకు ఇలా డిఫరెంట్ టోన్ ఆఫ్ కలర్స్, హాఫ్ వైట్కి మనకి డిఫరెంట్ టోన్ ఆఫ్ షేడ్స్ అయితే చూపిస్తాను. యాజ్ వెల్ యాజ్ ప్యూర్ డాలా సిల్క్ శారీస్ అండి. ఇలా వచ్చి ప్యూర్ డాలా సిల్క్ శారీస్ మనకి పెద్ద బార్డర్స్లో చక్కగా మంచి మంచి పట్టు శారీ లుక్ అయితే ఇస్తుందండి. చాలా బాగుంటాయి ఈ శారీస్. సో ఈ శారీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం చిన్న బార్డర్స్, కొంచెం మీడియం సైజ్ ఆఫ్ బార్డర్స్లో కూడా కావాలని అడుగుతున్నారు. సో ఆ ప్యూర్ డాలా సిల్క్ శారీస్, ఈ శారీస్ ఎన్ని చూపించినా కూడా మీకు అన్నీ కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నాము. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మేము డిస్కౌంట్ అని మెన్షన్ చేయట్లేదు అంతే అండి. మీరు బయట ఛానల్స్తో కంపేర్ చేసుకోవచ్చు, బయట స్టోర్స్తో కంపేర్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా మాకన్నా మించి కూడా మీకు బెస్ట్ ప్రైస్కి ఎక్కడా రాదండి. చాలా మంచి బెస్ట్ ప్రైస్కి విత్ ప్రీమియం క్వాలిటీతోటే మీకు ఇస్తున్నాము. సో ఇదండి శారీ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇలా 2 షేడెడ్గా ఉంటుంది అనమాట. ఈ పైన వచ్చి హాఫ్ వైట్ షేడ్, కింద వచ్చి సీ బ్లూ షేడ్. చాలా డిఫరెంట్ టోన్ ఆఫ్ కలర్ షేడ్ అండి. నాకు కొంచెం యూనిక్ కలర్స్ ట్రై చేయడం అంటే ఇష్టము. సో అందుకనే ఈ కలర్ అయితే ట్రై చేశాను. యాక్చువల్గా నాకు బాగా నచ్చింది. శారీ కూడా చాలా యూనిక్గా ఉంది. అవుట్పుట్ కూడా మనకి ఇలా స్టిచ్చింగ్ చేసినా కూడా చాలా యూనిక్గా ఉంది. మీరు కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేయించుకొని, నెక్ అది డిఫరెంట్గా డిజైన్ చేయించుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. కొంచెం బొటిక్ స్టైల్ లుక్ అయితే వస్తుంది అనమాట. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఫైన్ ఫినిషింగ్ ఆఫ్ జెరీ వీవింగ్, చిన్న క్రీపర్ తోటి అలా మనకి సోబర్ లుక్ తోటి ఫినిష్ అవుతుంది అనమాట. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. ఈ శారీ నేను జస్ట్ చూపిస్తున్నాను అనమాట. పళ్ళు ఎలా ఉంటుంది, టాజల్స్, బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ అండి. సో ఈ జరీ గుచ్చుకోవడం కానీ ఏమీ లేదండి. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కూడా, అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. మీ ఓన్ ఫంక్షన్స్కి కూడా మీరు వేసుకున్న చాలా యూనిక్గా స్టైల్ చేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం సింపుల్ నెక్కే యూజ్ చేశాను, బట్ మీరు ఇంకా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నా ట్రై చేయొచ్చు. చాలా యూనిక్ ప్యాటర్న్ స్టిచ్ చేయించుకోవచ్చు అండి. చాలా ట్రెండీ డిజైన్ ఇదైతే. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ శారీస్ అన్నీ కూడా డీటెయిల్డ్గా, కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓన్లీ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. టిల్ ద ఎండ్ వరకు వాచ్ చేసి మీకు ఏ
శారీ అయితే బాగా నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. సో మా శారీస్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం వ్యూ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇది మన ఫస్ట్ కలర్ కాంబినేషన్ అండి. సో నేను వేర్ చేసిన శారీ ఫ్యాబ్రిక్ ఇది సేమ్ ఫ్యాబ్రిక్, బట్ డిఫరెంట్ టోన్ ఆఫ్ కలర్ షేడ్లో ఉంది అంతే. సో అన్ని షేడ్స్ కూడా సేమ్ అండి. మీకు పైన వచ్చింది హాఫ్ వైట్ షేడ్ వస్తుంది, కింద బార్డర్స్లో వచ్చేసరికి హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది అనమాట. మీకు గోల్డెన్ ఎల్లో షేడ్తో ఉంది. చాలా డిఫరెంట్ టోన్ ఆఫ్ కలర్ షేడ్ అండి. మీరు ఏది వేసుకున్నా కూడా చాలా యూనిక్గా ఉంటుంది. మీకు యాస్టీస్ బ్లౌజ్ వచ్చి ఎల్లో షేడ్లో వస్తుంది కదా, సేమ్ యాస్టీస్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించుకున్నా చాలా యూనిక్గా కనిపిస్తారు అనమాట. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా క్రీపర్స్ లాగా వచ్చింది. మొత్తం జెరీ మీనాకారి వీవింగ్ తోటి ఫైన్ ఫినిషింగ్ ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా ఎలిగెంట్గా మంచి షైన్ అయితే ఉంటుందండి. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. ఇలా హాఫ్ అండ్ హాఫ్లో వస్తుంది అనమాట. ఇది వచ్చి గోల్డెన్ ఎల్లో షేడ్, చాలా బాగుంది కదండి. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది, బాగుంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు, ఇదంతా కూడా మనకి వీవింగ్తో ఫినిష్ అయింది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి, మీకు ఎక్కడ పోగులు రావడం కానీ ఏం ఉండదు. అండ్ టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్కే వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. దట్టు కూడా మీకు ఇలా పైపింగ్తో ఫినిష్ అవుతుందండి. మీకు ఎక్కడైనా థ్రెడ్స్ అన్లాక్ అవుతాయి, మేబీ పోగులు రావచ్చు అని అనుకోవచ్చు కదా, బట్ ఇవన్నీ కూడా పైపింగ్స్తో ఫినిష్ అయింది. చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ చేశారు. ఫ్యాబ్రిక్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది. అండ్ జెరీ వీవింగ్ కూడా ప్రీమియం జెరీ అండి. మీకు ఒక శారీకి ప్లీట్స్ అయితే పెట్టి చూపిస్తాను మీకు. ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుందండి. నేను డ్రేప్ చేశాను కదా, చాలా ఎలిగెంట్ లుక్ ఇచ్చింది. అందరూ కూడా చాలా బాగుందని అన్నారు. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్. మీరు ఎలా కడితే అలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మంచి షైన్ ఉంటుంది, మంచి పార్టీ వేర్ శారీ. అండ్ దట్టు కూడా చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి ఉందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, జెరీ వీవింగ్ పళ్ళు. బ్లౌజ్ పెడతాను చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. చాలా బాగుందండి. మీరు సింగిల్గా కూడా డ్రేప్ చేయొచ్చండి, ట్రాన్స్పరెన్సీ ఏం లేదు. ప్లీట్స్ పెట్టుకున్నా కూడా ఇంకా లుక్ చాలా ఎలివేటింగ్గా ఉంటుంది. లేదు సింగిల్గా డ్రేప్ చేసినా కూడా మంచి స్టైలిష్ లుక్లో అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. సేమ్ అదే టోన్ షేడ్, హాఫ్ వైట్ అండ్ డిఫరెంట్ కలర్ టోన్ షేడ్తో ఫినిష్ అయింది. ఈ పింక్ వచ్చి మనకి బేబీ పింక్ టోన్ షేడ్లో ఉందండి. బేబీ పింక్ మీద మనకి కొంచెం బ్రైటర్ షేడే. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలా జెరీ వీవింగ్తో ఫినిష్ అయింది. లైట్ గోల్డ్ జెరీ వీవింగ్ వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చి ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. మొత్తం కూడా జెరీ వీవింగ్తో ఫినిష్ అయింది. చాలా ఎలిగెంట్గా ఉందండి శారీ అయితే. మీరు డ్రేప్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ ది శారీస్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. బార్డర్స్లో వచ్చేసరికి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైస్ చాలా రీజనబుల్ అండి. మీకు 2695 అయితే ఈ ప్రైస్కి మీకు ఎక్కడా దొరకదండి. మీరు బయట వేరే స్టోర్లో కూడా మీరు ఇదే డిజైన్ మీకు కనిపించినా కూడా కంపేర్ చేసుకోండి, ఈ ప్రైస్కి అయితే మీకు ఖచ్చితంగా దొరకదు. ఈక్వల్ టు కొంచెం దగ్గర హోల్సేల్ ప్రైజెస్కే మేము ఇస్తున్నామండి. చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి చాలా మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ జెరీతోటే మనం ఫినిష్ చేస్తున్నాం. మేము కామెంట్ సెక్షన్ కూడా ఏమో ఆఫ్ చేయమండి. సో రిసీవ్ అయిన వాళ్ళు కూడా కామెంట్స్లో పెడతానే ఉంటున్నారు. యాజ్ వెల్ యాజ్ వాట్సాప్లో కూడా మేము అప్డేట్స్ చూపిస్తూనే ఉంటాము, రివ్యూస్ ఇచ్చినవి. సో అందరూ కూడా చాలా మంచి సాటిస్ఫాక్టరీగా కూడా ఫీల్ అవుతున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైస్ రీజనబుల్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ వచ్చి టూ గుడ్ అనమాట. ప్రీమియం క్వాలిటీ జెరీతోటి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అయితే చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి. సో మీకు ఇది బేబీ పింక్ టోన్ షేడ్తో ఫినిష్ అయిందనమాట. బార్డర్స్ వచ్చేసి 4 to 5 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. చాలా బాగుందండి, చాలా యూనిక్గా ఉన్నాయి. శారీస్ కూడా చాలా యూనిక్గా ఉన్నాయి. నేను డ్రేప్ చేశాను కదా. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్. సో ఈ పైపింగ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ తోటి మనకి సెమీ రా సిల్క్ తోటి పైపింగ్ అయితే ఫినిష్ చేశారు. సో మీకు ఈ జెరీ గుచ్చుకోవడం కానీ గాజులు వేసుకుంటే పీకడం కానీ ఇలాగేమో లేదండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. జెరీ ఫినిషింగ్ కానీ క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ కానీ టూ గుడ్ అనమాట.
సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంటుంది. బ్లౌజ్ పెట్టి చూపిస్తాను చూడండి, మీకు అప్పుడు కొంచెం ఐడియా వస్తుంది. సో బ్లౌజ్ సేమ్ యాస్టీస్ బ్లౌజ్ వేసుకుంటే దిస్ ఈస్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ శారీ వచ్చే కలర్ వచ్చేసి నేను వేర్ చేశాను కదా, మీకు స్టార్టింగ్లో నేను వేర్ చేసిన శారీ కలర్ ఇది సేమ్ కలర్ కాంబినేషన్ అండి. సో యాస్టీస్ కలర్ అనమాట, సీ బ్లూ షేడ్లో ఉంది. హాఫ్ వైట్ విత్ సీ బ్లూ కలర్ షేడ్తో ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ వీవింగ్ క్రీపర్ డిజైన్ తోటి చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ అయిందండి. కింద బార్డర్స్లో వచ్చేసరికి ఒక 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది అనమాట. సీ బ్లూ షేడ్ అండి, చాలా యూనిక్గా ఉంది కలర్ షేడ్. సేమ్ యాస్టీస్ బ్లౌజే నేను స్టిచ్ చేయించుకొని వేసుకున్నాను. అండ్ పైపింగ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ తోటే మనకి పైపింగ్ అయితే బ్యాక్ సైడ్ ఇస్తారనమాట. మీకు థ్రెడ్స్ ఏమీ రాకుండా చాలా నీట్గా ఫైన్గా ఫినిష్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు అండి. మనకి ఇలా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు, బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్గా ఉంది. టాజల్స్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, సేమ్ యాస్టీస్ బ్లౌజ్ అండి. మీకు ఇలా పెట్టినా కూడా మీకు అర్థమవుతుంది చూడండి ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. షేడ్ వచ్చేసి మనకి పీచిష్ పింక్ షేడ్లో ఉంది. ఎగ్జాక్ట్గా పీచ్ అని చెప్పలేను, అలాగని పింక్ షేడ్ కూడా కాదండి. ఇంతకుముందు చూపించింది కొంచెం మనకి డిఫరెంట్ టోన్ ఆఫ్ పింక్, బేబీ పింక్ టోన్లో ఉంది. ఇది మనకి పీచిష్ పింక్ షేడ్లో ఉంది. చాలా యూనిక్గా ఉన్నాయి. ఈ సెట్లో నేను ఐ మీన్ ఈ క్యాటలాగ్లో చూపించిన శారీస్ అన్నీ కూడా కలర్ టోన్ షేడ్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మీకు ఏ కలర్ కాంబినేషన్ లేదు అనుకుంటే అది పిక్ చేసుకోండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా డిఫరెంట్ కలర్ టోన్ షేడ్స్ తోటి చాలా యూనిక్గా ఉంది డిజైన్ కూడా. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా మనకి ఇలాగా హాఫ్ వైట్ మీద క్రీపర్ వీవింగ్ అయితే వచ్చింది. కింద వచ్చేసి పీచిష్ పింక్ షేడ్లో ఉందండి. బార్డర్స్ వచ్చేసి ఒక 4 to 5 inch ఆఫ్ జెరీ బార్డర్ బోత్ సైడ్స్ కూడా రన్ అయింది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా డిఫరెంట్గా ఉంది శారీ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉందండి. పైపింగ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ తోటి మనకి పైపింగ్లా ఫినిష్ చేశారు బ్యాక్ సైడ్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా ఇది కూడా షేడెడ్ పళ్ళుయే మనకి చూడండి. ఈ శారీస్కి చూపించలేదు కదా, ఇది కూడా మనకి షేడెడ్ పళ్ళు వస్తుంది. మీరు సింగిల్గా కూడా డ్రేప్ చేయొచ్చండి, అస్సలు ట్రాన్స్పరెన్సీ ఏమి ఉండదు. టాజల్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్, పీచిష్ పింక్ షేడ్ అనమాట. స్లీవ్స్కి వచ్చేసరికి ఇలా జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. దిస్ ఈజ్ ద జెరీ బార్డర్. ఈ జెరీ బార్డర్కి కూడా మనకి పింక్ వెనకమాన మనకి ఇలా పైపింగ్తో ఫినిష్ అయింది అనమాట. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2695. ఇవి మన నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అండి. ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ డాలా సిల్క్ శారీస్. చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. బార్డర్స్ కూడా చక్కగా చిన్నగా క్యూట్గా ఉన్నాయండి. సో షేడ్ వచ్చేసి పింక్ కలర్ షేడ్ చాలా బాగుంది. హాట్ పింక్ షేడ్ మీద మనకి బోత్ ఈ బుటీస్ వచ్చేసి సిల్వర్ జరీ వీవింగ్ ఉంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ కూడా గోల్డ్ జరీ వీవింగ్తో ఫినిష్ అయింది. సో ఇంత వీవింగ్ ఉన్న చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మీకు ప్రైస్ చెప్పినా ఓ ఇంతేనా ప్రైస్ అని అనుకుంటారు, అంత రీజనబుల్ ప్రైస్లో ఉందండి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి వేరే డాలా సిల్క్స్ కూడా ఉన్నాయి, ప్యూర్ డాలా సిల్కే అది కూడా. బట్ మనకి దాని మీద వచ్చిన వీవింగ్ ప్యాటర్న్ బట్టి అవన్నీ కూడా మనకి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటాయి. బట్ ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలామంది ఎక్కువ మంది పిక్ చేస్తున్నారండి ఈ ప్రైస్ రేంజ్లో కూడా. సో ఎందుకంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మంచి పార్టీ వేర్ శారీ చాలా తక్కువ ప్రైస్లో మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ మందే పిక్ చేస్తున్నారు. సో అందుకనే మనం రిపీటెడ్గా చూపిస్తున్నామండి. సో ఈ డిజైన్స్ వేరు, మేము ఇంతవరకు చూపించినవి అయితే అవుట్ ఆఫ్ స్టాక్. బట్ ఇవి ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా న్యూ డిజైన్స్ అండి. బట్ ఆ ప్రైస్ అనేది మనకు అదే ప్రైస్లో అవైలబుల్ ఉంటుంది. బట్ వేరే డోలా సిల్క్స్కి వీటికి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనకి దాని మీద వచ్చిన జెరీ వీవింగ్ వాటి వల్ల డిఫరెన్స్, అంతేగాని మీకు క్వాలిటీ కానీ ఇంకేమీ కూడా అంటే దానిలో బ్లౌజ్లో వచ్చిన క్వాలిటీతో సహా అన్నీ కూడా సేమ్ క్వాలిటీ సేమ్ జెరీ వీవింగ్ తోటే ఉంటుంది. బట్ దానిలో వచ్చిన వీవింగ్ ప్యాటర్న్ బట్టి మనకి ప్రైస్ అనేది వేరీ అవుతుందండి, అంతే, అంతకు మించి ఏముండదు. సో ఇది మంచి హాట్ పింక్ షేడ్. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా పార్టీ వేర్ శారీస్ అండి. సో కంప్లీట్ డ్రై వాష్ శారీస్ అనమాట. మీరు ఏ శారీ తీసుకున్నా పార్టీ వేర్ శారీ మన దగ్గరే కాదు, మీరు ఎక్కడ పర్చేస్ చేసినా అవన్నీ కూడా డ్రై వాష్ శారీస్.
శారీసే. మీరు ఎంత ఖర్చు పెట్టి తీసుకొని మనం డ్రై వాష్కి డ్రై వాష్ చేయించాలా అని అనుకొని మనం ముంచేసినా దాని షైను పోతుంది, దాని కలరు పోతుందండి. సో ఖచ్చితంగా మీరు డ్రై వాష్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం డ్రై వాష్కి ఇచ్చుకొని తర్వాత మీరు కొంచెం జాగ్రత్తగా చేసుకోగలను అనుకుంటే షాంపూ వాష్ చేసుకోండి. బట్ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ప్యూర్ జెరీ శారీస్ అండి. సో అందుకనే మనం డ్రై వాష్కే ఇచ్చుకోవాలి. లేదు కొంచెం మనకి ఏంటంటే జాగ్రత్తగా చేసుకోగలము అనుకుంటే వన్స్ ఇచ్చిన తర్వాత కొంచెం మనం షాంపూ వాష్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి శారీస్. షైన్ పోదండి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎన్నిసార్లు కట్టుకున్నా షైన్ అనేది పోదు. సో వన్స్ ఒకసారి కట్టంగానే మీరు కూడా డ్రై వాష్కి ఇచ్చేయకండి. 2-3 టైమ్స్ డ్రేప్ చేసిన తర్వాత అప్పుడు డ్రై వాష్కి ఇచ్చుకున్నారనుకోండి మీకు చక్కగా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పొద్దున్న సాయంత్రం వరకు వెయిట్ చేసి అప్పుడు మీరు డ్రై వాష్కి ఇవ్వాలి. బట్ ఏంటంటే ఎవరిదన్నా ఫంక్షన్కి జస్ట్ సింపుల్గా 1 or 2 అవర్స్కి మనం ఖచ్చితంగా డ్రై వాష్ ఏం చేయించవసరం లేదండి. జస్ట్ ఐరన్ చేయించేసుకున్నా మనం వేర్ చేసుకుంటాకి నెక్స్ట్ టైం చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది వచ్చి హాట్ పింక్ షేడ్, మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా గోల్డ్ జెరీ వీవింగ్ అండ్ చిన్న సిల్వర్ జెరీ బూటీస్ తోటి ఫినిష్ అయింది. అండ్ బార్డర్స్ వచ్చేసి కొంచెం మనకి చిన్న బార్డర్స్ అనమాట, మీడియం సైజ్ ఆఫ్ బార్డర్స్. ఇలా గ్యాప్ స్టైల్ ఆఫ్ బార్డర్స్ తోటి ఎలిఫెంట్ బూటీ వీవింగ్ తోటి ఫినిష్ అయింది. ఈ సైడ్ వచ్చి ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్. సో మీరు ప్లీట్స్ పెట్టుకున్న లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇంత జెరీ వీవింగ్ వచ్చినా కూడా మీకు లైట్ వెయిట్ ఉంటుందండి శారీ. కొంచెం వింటేజ్ లుక్ ఆఫ్ బార్డర్స్ తోటి ఫినిష్ అయిందనమాట. మనకి ప్రీవియస్గా పాత పట్టు శారీస్ ఉంటాయి చూడండి, ఆ టైప్ ఆఫ్ లుక్ తోటి చక్కగా గ్యాప్ బార్డర్స్ తోటి ప్యూర్ రా మ్యాంగో స్టైల్ తోటి ఫినిష్ అయిందనమాట బార్డర్స్. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలాగా జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ షేడ్, మనకి మంచి ఆరెంజ్ అండి, ప్రాపర్ ఆరెంజ్ షేడ్ ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. దాని మీద చిన్న సీక్వెన్స్ వచ్చింది, చిన్న బూటీస్ తోటి వీవింగ్ అయితే వచ్చింది అనమాట. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. పింక్కి ఆరెంజ్ షేడ్ అయితే ఇచ్చారు. సో ఇది ఒకసారి శారీ ప్లీటింగ్స్ అయితే పెట్టి చూపిస్తాను, మీకు ఫ్యాబ్రిక్ ఐడియా అయితే వస్తుంది కదా. సో దీస్ ఆర్ ద ప్లీటింగ్ పోర్షన్ అండి. మీరు ఎలా కడితే అలా ఉంటుందండి, చక్కగా డ్రేప్ చేసేసుకోవచ్చు శారీని అయితే. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. మీకు ప్లీట్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది శారీ అయితే. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్కే వస్తుంది. షేడ్ వచ్చేసి మనకి డార్క్ జామునీ కలర్ అండి. వైన్లో కూడా మనకి ఈక్వల్ టు పర్పుల్ షేడ్లా ఉంది. చాలా మంచి డార్క్ షేడ్, చాలా యూనిక్ కలర్ షేడ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. పర్పుల్ ఇన్ ద సెన్స్ మీకు కొంచెం బ్లూ షేడ్ మిక్స్ అయినట్టు ఉంటుంది కదా, బట్ ఇదేంటంటే మనకి డార్క్ జామునీ కలర్లో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బార్డర్స్లో కూడా బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ వీవింగ్తో ఫినిష్ అయింది. చిన్న బూటీస్ అయితే వచ్చాయి. సో ఇంత వీవింగ్ వచ్చినా కూడా మీకు ఎంత రీజనబుల్ ప్రైస్ అండి. 1750కి మనకి ఏమొస్తున్నాయండి అసలు. చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉంది. సో మొత్తం ఇవి మనం యూజువల్గా గిఫ్టింగ్ పర్పస్కి కానీ ఎవరికైనా మనం పెట్టటానికి కానీ అలా కూడా యూజ్ చేసుకున్న మంచి రిచ్ లుక్ ఉంటుంది. మీరు ఓన్గా కూడా డ్రేప్ చేయొచ్చు, బట్ కొంచెం మనకి తక్కువ ప్రైస్లో, కొంచెం మీడియం రేంజ్ ఆఫ్ ప్రైస్లోనే ఇంత రిచ్ లుక్ వచ్చే శారీ అయితే మనం కొంచెం గిఫ్టింగ్ పెట్టినా కూడా చాలా యూనిక్గా ఉంటుందండి. వాళ్ళు కూడా చాలా బాగా సాటిస్ఫై అవుతారు అనమాట. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా గోల్డ్ జెరీ వీవింగ్తో ఫినిష్ అయింది. అండ్ చిన్న సిల్వర్ జెరీ బూటీస్ అయితే వచ్చాయన్నమాట. అండ్ బార్డర్స్లో కూడా బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వీవింగ్ రెండు కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి. ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ బార్డర్. కింద సైడ్ వచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చి దానిలో మిడిల్లో వచ్చేసరికి గోల్డ్ జెరీ వీవింగ్తో ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చిందనమాట. సో మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. బాగుంది కదండి శారీ, చాలా బాగుందండి. యూనిక్ స్టైల్లో ఉంది, వీవింగ్ కూడా చాలా యూనిక్ స్టైల్లో ఉంది. బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి, మీకు పోగులు రావటం జెరీ గుచ్చుకోవడం కానీ ఏమీ లేదు. చాలా సాఫ్ట్ ఫైన్ జెరీ అనమాట. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి ఇలాగా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ అండి. దీనిలో మనకి సీక్వెన్స్ వచ్చింది, చిన్న బూటీస్ కూడా వచ్చాయి. మ్యాంగో ఎల్లో షేడ్తో ఫినిష్ అయింది. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. మంచి ఎల్లో షేడ్, మంచి డార్క్ మస్టర్డ్ ఎల్లో షేడ్లో ఉంది. మస్టర్డ్ కూడా కాదు, అలాగని మ్యాంగో ఎల్లో షేడ్ కూడా కాదు.
చాలా మిడిల్ టోన్ ఆఫ్ షేడ్లో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. దాని మీద చిన్న చిన్ని సిల్వర్ జరీ వీవింగ్ తోటి బుటీస్ అయితే వచ్చాయి. సేమ్ ప్యాటర్న్ నేను ప్రీవియస్గా చూపించాను కదండి శారీస్, సేమ్ అదే ప్యాటర్న్ స్టైల్. బట్ మీకు ఏంటంటే ఎల్లో మీద కొంచెం జరీ అనేది అంత ఎలివేటింగ్గా కనిపించదు, బట్ ఆ ఫినిషింగ్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా. ఏంటంటే ఆ సోబర్నెస్ అనేది ఉంటుంది. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఒక 2 ఇంచ్ ఆఫ్ బార్డర్, కింద వచ్చేసరికి మనకి ఒక 4 to 5 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్, గ్యాప్ స్టైల్ ఆఫ్ బార్డర్ వచ్చింది. మిడిల్లో వచ్చేసరికి ఇలా ఎలిఫెంట్ వీవింగ్ అయితే వచ్చింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలాగా రిచ్ జరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. టాజల్స్ చక్క కాంట్రాస్ట్లో వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ ద బ్లౌజ్. మనకి పర్పుల్ షేడ్తో ఫినిష్ అయిందనమాట. దాని మీద చిన్ని సీక్వెన్స్ వచ్చింది. అసలు ఈ సీక్వెన్స్ మీకు గుచ్చుకుంటుందని అసలు మైండ్లోని తీసేయండి, ఎందుకంటే జీరో సీక్వెన్స్ అనమాట. అసలు మీకే కనిపించదు, జస్ట్ అలా షైన్ ఉంటుంది అంతే. అది గుచ్చుకోవడం కూడా ఏముండదు. ఇలా మనకి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ మీద ప్రీమియం జరీ అండ్ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తేనే మనకు అంత చిన్న సీక్వెన్స్ ఇస్తారండి. మీకు పెద్ద సీక్వెన్స్ ఇచ్చినా మీరు వేసుకున్న గుచ్చుకుపోద్ది అనమాట. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. మీకు లుక్ వచ్చేసి ఎలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఈ షేడ్ కూడా మనకి హాట్ పింక్ షేడ్తో ఫినిష్ అయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి బుటీ వచ్చి ఎలిఫెంట్ బుటీ కదా ప్రీవియస్గా చూపించింది, ఇది మనకి చిన్న పీకాక్ బుటీతో వివి అయి ఉందన్నమాట. సేమ్ అదే ప్లేస్లో మనకి చిన్న పీకాక్ బుటీ వచ్చింది. కొంచెం ఈ ప్యాటర్న్ కూడా ఇంచుమించు ఒకలాగే ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా షేడ్ కూడా హాట్ పింక్ షేడ్తో ఫినిష్ అయిందండి. దాని మీద వీవింగ్ ప్యాటర్న్ వచ్చేసి గోల్డ్ జరీ వీవింగ్తో ఫినిష్ అయింది. చిన్ని సిల్వర్ జరీ బుటీస్ అయితే మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా వచ్చాయి. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ జరీ బార్డర్ అండి. దీనిలో కూడా బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ అయితే ఉంది. బార్డర్స్లో వచ్చేసరికి దీస్ ఆర్ ద బార్డర్స్, గ్యాప్ స్టైల్ ఆఫ్ బార్డర్సే. మనకి ఇది కూడా మనకి గోల్డ్ సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది. అండ్ ఈ చిన్న గ్యాప్ బార్డర్లో వచ్చేసరికి చిన్ని పీకాక్స్ అయితే వీవ్ అయి ఉన్నాయి. సో మీరు ప్లీట్స్ పెట్టుకున్నారనుకోండి చక్కగా దగ్గరగా ఇలా ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇవన్నీ కూడా కొంచెం మనకి వింటేజ్ స్టైల్ ఆఫ్ లుక్తో అయితే ఫినిష్ అయిందండి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు అండి. మనకి ఇలాగా చిన్న చిట్ పళ్ళు వస్తుంది, జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. టాజల్స్ వచ్చి కాంట్రాస్ట్లో ఫినిష్ చేశారు. బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో, ఆరెంజ్ షేడ్ అనమాట. ఆరెంజ్ ఇన్ ద సెన్స్ కొంచెం మనకి రస్టిక్ టోన్ ఆఫ్ షేడ్, బట్ నాట్ లైట్ షేడ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాట్ ఫ్యాంటా ఆరెంజ్. దాని మీద చిన్ని బుటీస్ అయితే వచ్చాయి, పోల్కా డాట్స్ లాగా బుటీస్ అయితే వచ్చాయి. ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి ప్యూర్ డాలా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే వస్తుంది. డార్క్ పర్పుల్ షేడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, మంచి డార్కర్ షేడ్ అండి. సో మీకు ప్రీవియస్గా చూపించింది జామునీ షేడ్, డార్క్ జామునీ షేడ్. ఇది వచ్చి పర్పుల్ షేడ్లో ఉంది, డార్క్ పర్పుల్ షేడ్ అండి. సో మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా ఇలా గోల్డ్ జెరీ వీవింగ్ తోటి మనకు ఒక లీఫ్ బుట్టి లాగా ప్యాటర్న్ అయితే డిజైన్ అయింది. సాఫ్ట్ జెరీ అండి, జెరీ కూడా మీకు ఏం గుచ్చుకునే జెరీ కాదు, లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇంత జెరీ వీవింగ్ వచ్చినా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మొత్తం శారీ మీద కూడా చిన్ని సిల్వర్ జెరీ బుటీస్ అయితే వీవ్ అయి ఉన్నాయి. అండ్ ఈ సైడ్ వచ్చేసి ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకు రన్ అయింది. దీనిలో కూడా బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెరీ వీవింగ్ అయితే ఉందండి. కింద వచ్చేసరికి మనకి ఇలా గ్యాప్ బార్డర్ స్టైల్లో ఉందండి. జెరీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. యాక్చువల్గా ఆ షైన్, ఆ ఎలిగెన్స్ అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. 1750 అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి బయట, బట్ 1750కి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట. సో మేము ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు డిస్కౌంట్ అని చెప్పట్లేదు కానండి, చాలా మంచి బెస్ట్ ప్రైస్కే ఇస్తున్నాము. సో ఇలా మనకి గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చింది. చిన్ని పీకాక్ బుటీస్ అయితే వచ్చాయి, చాలా బుడ్డిగా చాలా క్యూట్గా ఉన్నాయి బుటీస్ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలాగా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది, మ్యాంగో ఎల్లో షేడ్లో ఉంది. చిన్ని పోల్కా డాట్స్ తోటి మొత్తం ఆల్ ఓవర్ ద ఫ్యాబ్రిక్ కూడా వీవింగ్ అయితే వచ్చిందనమాట. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. ఇది మన నెక్స్ట్ కలర్ షేడ్ అండి, ప్యూర్ డోలా సిల్క్ శారీ. అండ్ ఈ షేడ్ కూడా మనకి ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది. మీకు ఏ కలర్ టోన్ లేదు అనుకుంటే ఆ కలర్ టోన్ షేడ్ చక్కగా పిక్ చేసుకోవచ్చు. చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్కే
మనకి ఇంత మంచి బ్యూటిఫుల్ పార్టీ వేర్ శారీస్ వస్తున్నాయి. సో ప్రైస్ గురించి కూడా ఆలోచించుకోండి. ఈ ప్రైస్ రేంజ్లో అయితే మీకు ఖచ్చితంగా ఎక్కడా దొరకదండి. సో ఇది వచ్చేసి మంచి ఆరెంజ్ షేడ్, మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా జెరీ వీవింగ్ వచ్చింది అండ్ చిన్ని చిన్ని జెరీ బూటీస్తో అయితే మనకి వీవింగ్ అయితే ఫినిష్ అయిందండి. అండ్ బార్డర్స్ వచ్చేసి ఒక 2 to 3 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్, కింద సైడ్ వచ్చేసి గ్యాప్ స్టైల్ ఆఫ్ బార్డర్తో ఫినిష్ అయింది. సో దీని మీద చిన్న చిన్ని పీకాక్ బుటీస్ అయితే వీవ్ అయ్యి ఉన్నాయి. అండ్ మీకు ప్లీట్స్ పెట్టుకుంటే శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది. ప్రాపర్ ఆరెంజ్ షేడ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా మంచి ఎలివేటింగ్గా కూడా ఉందండి. మరి లుక్ కూడా చాలా ఎలివేటింగ్గా ఉంది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు, మనకి ఇలా చిన్న చిట్ పళ్ళుతో డిజైన్ అవుద్ది, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా చిన్న లీవ్ బూటీ డిజైన్లా ఉందండి. ప్యూర్ మూంగా సిల్క్ బ్లౌజ్, లోటస్ పింక్ షేడ్లో ఉంది. హాట్ పింక్ కూడా కాదండి, కొంచెం రెడిష్ పింక్ షేడ్లో ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్. మీకు లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. సో దీని ప్రైస్ వచ్చేసి 1750. ఇవి మన నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ అండి. ఇవి కూడా మనకి ప్యూర్ డాలా సిల్క్ శారీస్ వస్తాయి, బట్ ప్రైస్ వేరియేషన్ వచ్చింది. ఎందుకంటే మనకి ఎంత పెద్ద బార్డర్ వచ్చింది చూసారా, అసలు చాలా పెద్ద బార్డర్, చాలా మంచి రిచ్ జెరీ వీవింగ్తో ఫినిష్ అయింది. అండ్ క్వాలిటీ వైజ్గా సేమ్ శారీస్ అండి, సేమ్ క్వాలిటీ ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి దాని మీద వచ్చిన జెరీ వీవింగ్ ఆ ఫినిషింగ్ వల్ల మనకి ప్రైస్ అనేది వేరీ అవుతుంది. సో దీనికి చూడండి, జస్ట్ ఇలా పైపింగ్స్ తోటి చాలా నీట్గా ఫినిష్ చేశారు. మీరు కొంచెం బడ్జెట్ రేంజ్లో కావాలి అనుకుంటే అవి పిక్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కొంచెం మనకి ఇంకా రిచ్ లుక్ కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ పిక్ చేసుకోండి. రెండు కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్స్లోనే వచ్చాయి, చాలా బాగుంది. యాక్చువల్గా మంచి షైన్ ఉంటుంది, మంచి పట్టు లుక్ ఉంటాయండి శారీస్. మీకు చక్కగా తక్కువ ప్రైస్ రేంజ్లోనే మంచి రిచ్ లుక్ అయితే వస్తాయి ఈ శారీస్. సో ఇది వచ్చేసి హాట్ పింక్ షేడ్, దాని మీద చిన్ని చిన్ని లీవ్ బుటీ డిజైన్తో అయితే వీవ్ అయి ఉన్నాయండి. అండ్ బార్డర్స్లో వచ్చేసరికి ఈ సైడ్ వచ్చి ఒక 7 to 8 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. ఇలా చిన్న 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 ఎలిఫెంట్స్ తోటి వీవింగ్ అయితే ఫినిష్ అయిందనమాట. అండ్ కింద బార్డర్ వచ్చేసి దగ్గరగా మనకి ఒక 10 to 12 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకి వీవ్ అయ్యింది. చాలా ఫైన్ ఫినిషింగ్ ఉంది, ప్రీమియం జెరీ అనమాట. చాలా మెత్తగా ఉంది జెరీ కూడా, మంచి రిచ్ లుక్ ఇస్తుంది. ఈ టైప్ ఆఫ్ శారీస్ యూజువల్గా మనం లెహెంగాస్కి వాటికి స్టిచ్ చేయించుకున్న మనకి చక్కపట్టు లెహెంగాస్ అలా స్టిచ్ చేయించుకుంటారు కదండి, అలా కాకుండా ఈ టైప్లో కూడా మనం స్టిచ్ చేయించుకున్న చాలా రిచ్ లుక్ ఉంటుంది. అండ్ బర్త్డేస్కి వాటికి మామ్ అండ్ డాటర్ కాంబినేషన్స్ కింద కానీ అలా కూడా చక్కగా ట్రై చేయొచ్చు. బట్ శారీగా కూడా చాలా బాగుంటుందండి. బట్ పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి కొంచెం మన లెహెంగా స్టైల్ వాటికి కూడా మనం స్టిచ్ చేయించుకున్న చాలా యూనిక్గా ఉంటుంది అనమాట. ఈ శారీ ఒకసారి నేను ప్లీటింగ్స్ అయితే పెట్టి చూపిస్తాను, చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో శారీ. మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ డాలా సిల్క్ ఫ్యాబ్రిక్. మీరు ఎలా కడితే అలా ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది, ఎంత వీవింగ్ వచ్చినా మీకు లైట్ వెయిట్లోనే ఉంది. అంత మంచి జెరీ, అంత మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ తోటి యూజ్ చేశారు. చూడండి చక్కగా ఫాల్ అయిపోతుంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ పైపింగ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఈ జెరీ అసలు మీకు గుచ్చుకునే జెరీ కూడా కాదు, సాఫ్ట్ గోల్డ్ జెరీ అనమాట. మొత్తం కూడా వీవింగేనండి, మీకు ఏమి ప్రింట్ కాదు. కొన్ని ఫాయిల్ ప్రింట్స్ కూడా ఉంటాయి, కొంచెం తక్కువ కాస్ట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా ప్రింట్స్ ఏం కాదు, మీకు ఏదైతే చూస్తున్నారో మీకు అదే ప్రోడక్ట్ రిసీవ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది, టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ షేడ్తో ఫినిష్ అయింది, కొంచెం మనకి రస్టిక్ ఆరెంజ్ షేడ్లో ఉందండి. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బోర్డర్. దిస్ ఈజ్ ద అవుట్లుక్, బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది కలర్ కూడా. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. మంచి బ్లూ షేడ్ అనమాట, పీకాక్ బ్లూ షేడ్, ఆ టోన్లో రామా బ్లూ షేడ్ ఆ షేడ్లో ఉంటుంది. డిఫరెంట్ టోన్ ఆఫ్ షేడ్, మనకి రెగ్యులర్గా ఉండే టోన్ ఆఫ్ షేడ్ కూడా కాదు, చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్. మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న చిన్న జెరీ వీవింగ్ తోటి మనకి బుటీస్ అయితే వచ్చాయి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మొత్తం కూడా వీవింగ్ ప్యాటర్న్ అండి. అండ్ కింద వచ్చేసరికి ఒక 10 to 11
10 to 12 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి వీవై ఉంది. ఈ సైడ్ వచ్చేసి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే వీవై ఉంది. ఈ శారీ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. పైపింగ్ కూడా మనకి సెల్ఫ్ వీవింగ్తో ఫినిష్ అయింది. ప్రీవియస్గా నేను చూపించింది మీకు కాంట్రాస్ట్లో బ్లౌజ్లో చూపించాను. ఇది ఏంటంటే మనకి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ పీకాక్ బ్లూ, రామా బ్లూ ఆ షేడ్లో వెళ్తుంది అనమాట. మీకు ఎగ్జాక్ట్గానే కనిపిస్తుందండి. అడిగాను. సో దిస్ ఈజ్ ద అవుట్లుక్, ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కూడా మనకి ప్యూర్ డోలా సిల్క్ శారీలోనే మంచి బ్లూ షేడ్ అనమాట. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇంక్ బ్లూ షేడ్ ఆ టైప్ ఆఫ్ షేడ్లో ఉంది. బ్లూ షేడ్ అండి, నాట్ పర్పుల్ కాదు, అంత డార్క్ బ్లూ కాదనమాట. కొంచెం లైటర్ టోన్ ఆఫ్ షేడ్ తోటి ఉంది. ఇది కూడా మనకి యూనిక్ షేడే. ఇది కూడా మనకి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. సో ఈ బార్డర్స్ వచ్చేసి ఒక 6 to 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్స్ అయితే మనకు రన్ అయింది. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి బార్డర్ వచ్చేసి దిస్ ఈజ్ ద బార్డర్ అండి. ఒక 10 to 15 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అయితే మనకి రన్ అవుతుంది అనమాట. పైపింగ్ వచ్చేసి ఇలా మనకి సెల్ఫ్ కలర్ తోటే పైపింగ్ అయితే ఇచ్చారు. జెరీ క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి. మీకు ఆ వర్త్ ప్రైస్ అనమాట. ప్రైస్కి నిజంగా వర్త్ అండి. నేను ఏ శారీ చూపించినా, పూరి ఏ శారీ చూపించినా చాలా ఆలోచించే ప్రైస్ ఫిక్స్ చేస్తాము. మీకు వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీగానే ఫీల్ అవుతారు. మా దగ్గర రిపీటెడ్ కస్టమర్సే ఎక్కువ అండి. వన్స్ పర్చేస్ చేయటానికి అయ్యో ఎలా వస్తుందా అని ఆన్లైన్లో కొంచెం భయపడే వాళ్ళు ఉంటారు. బట్ వన్స్ పర్చేస్ చేసిన తర్వాత ఇంక క్వశ్చన్స్ ఏమి ఉండవండి. జస్ట్ వాళ్ళకి నచ్చితే పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేస్తారు. సో అంత రిపీటెడ్గా ఫాలో అవుతున్నారంటే క్వాలిటీ నచ్చితేనే కదండి ఫాలో అవుతారు. అండ్ కమింగ్ టు ద పళ్ళు వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి, మీరే మాకు రిపీటెడ్గా పర్చేస్ చేస్తారు. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ అండి, సేమ్ కలర్ కాంబినేషన్. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ అయింది అనమాట. దిస్ ఈజ్ ద అవుట్లుక్. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. ఇది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి. మంచి రెడ్ షేడ్, చాలా మంచి డార్క్ రెడ్ షేడ్తో ఫినిష్ అయింది. దాని మీద వచ్చిన గోల్డ్ జరీ కూడా మీకు బాగా ఎలివేటింగ్ లుక్లో ఉంది. కొంచెం మీకు బయట డిస్టర్బెన్సెస్గా ఉంటే కొంచెం సారీ అండి. యాక్చువల్గా పిల్లలు కూడా వచ్చేసారు. అండ్ మొత్తం ఆల్ ఓవర్ ద శారీ కూడా చిన్న జెరీ బుటీస్ తోటి ఫినిష్ అయింది అనమాట. లైక్ గోల్డ్ జెరీ వివింగ్ తోటి ప్రాపర్ గోల్డ్ జెరీ ఉంది. చాలా మంచి రిచ్ లుక్ కూడా ఇస్తుంది. అండ్ బార్డర్స్ వచ్చేసి 6 to 7 ఇంచ్ ఆఫ్ జెరీ బార్డర్ అండి. కింద సైడ్ వచ్చేసి మనకి ఒక 11 to 12 ఇంచ్ ఆఫ్ బార్డర్ అయితే మనకు రన్ అయింది. చక్కగా ప్లీట్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. మంచి పట్టు శారీని రీప్లేస్ చేయొచ్చండి. చక్కగా మంచి షైన్ ఉంటాయి ఈ శారీస్ అన్నీ కూడా. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఈజ్ ద పళ్ళు అండి. మనకి ఇలా రిచ్ జెరీ వీవింగ్ పళ్ళు వస్తుంది. టాజల్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ షేడ్. స్లీవ్స్కి వచ్చేసరికి జెరీ బార్డర్తో ఫినిష్ అయింది. సో మీకు లుక్ వచ్చి ఇలా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2450. చూసారు కదండి ఈరోజు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి కదండి. చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి. చాలా ఎలిగెంట్గా ఉంటుంది. వన్స్ మీ దగ్గర ప్రోడక్ట్ రిసీవ్ అయిన తర్వాత కూడా మీరు చాలా హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా ఫీల్ అవుతారు. చాలా మంచి ఐటమ్ అండి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు ఏదైనా శారీ కావాలి అనుకుంటే వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7306022333 అండి. మీకు స్క్రీన్ మీద ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసామండి. ఒకసారి క్లిక్ చేసి ఫాలో చేయండి. అండ్ మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు టిల్ ద ఎండ్ వరకు కూడా వాచ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీకు ఏ శారీ అయితే బాగా నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.